దర్శకుడు తేజ కుమారుడు వివాదాల్లో చిక్కున్నాడు. తేజ కుమారుడు అవితవ్ తేజ మీద కేసు నమోదైంది. ఒక కుటుంబాన్ని బెదిరించి బలవంతంగా కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు అనేటువంటి ఫిర్యాదుతో ఇప్పుడు పోలీసులు అమితవ్ తేజ మీద కేసు నమోదు చేశారు. అతి త్వరలో తేజ కుమారుడు అరెస్ట్ కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు అతని మీద నమోదైనటువంటి కేసు ఏంటి, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆస్తి కాగితాలపై బలవంతంగా సంతకాలు, దర్శకుడు తేజ కుమారుడిపై కేసు. ఈ పిక్చర్లో చూస్తున్న వ్యక్తి పేరు అమితవ్ తేజ, దర్శకుడు తేజ కుమారుడు. అతని మీద ఇప్పుడు ఒక కేసు నమోదైంది. దానికి కారణం ఏంటంటే సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ, ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరించి డబ్బు తీసుకోవడంతో పాటుగా కిడ్నాప్, అక్రమ నిర్బంధం, అలాగే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు అమితవ్ తేజ అలాగే అతని అనుచరులు ముగ్గురు మీద జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం రోజు కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు తెలిపినటువంటి కథనాలు, అసలు పోలీసులు తెలిపినటువంటి వివరాలు ఏంటనేది ఒకసారి కనుక చూస్తే, మోతీనగర్కి చెందినటువంటి కె ప్రణీత్, అతను ఒక బ్యాంక్లో పనిచేస్తూ ఉంటారు. ఆ బ్యాంకులో కూడా క్రెడిట్ కార్డు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. 2025లో సినీ దర్శకుడు తేజ కుమారుడైనటువంటి అమితవ్ తేజకి క్రెడిట్ కార్డు దరఖాస్తు విషయంలో ప్రణీత్తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకి అమితవ్ తేజ, ప్రణీత్ అలాగే అతని భార్య కలిసి షేర్ మార్కెట్లో ఒక అకౌంట్ అయితే వారు తెరిచి ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. తేజ తరపున ప్రణీత్ భార్య ట్రేడింగ్ చేయడం వల్ల సుమారు 11 లక్షల రూపాయల నష్టం వచ్చిందన్నట్లుగా ఈ వార్త సారాంశం. ఈ నష్టాన్ని పూడ్చేందుకు మరికొంత డబ్బు పెట్టాలని ప్రణీత్ మీద, అతని భార్య మీద అమితవ్ తేజ ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు ప్రణీత్ నిరాకరించడంతో 2025 మే 4వ తేదీన అమితవ్ తేజ అతని అనుచరులతో కలిసి, అతని అనుచరులు మణికుమార్, రామ్నాథ్ రెడ్డి అలాగే లక్ష్మీకాంత్ రెడ్డి, ఈ ముగ్గురు అనుచరులతో కలిసి ప్రణీత్ని నిర్బంధించి అతని చేత ఖాళీ పేపర్ల మీద, చెక్కుల మీద బలవంతంగా సంతకాలు చేయించడమే కాకుండా అతని భార్యతో ఆస్తి కాగితాల మీద సంతకాలు చేయించినట్లుగా కేసు అయితే నమోదైంది. ఈ విషయంలో ప్రణీత్ 2 నెలల క్రితం నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో నిన్న పోలీసులు అమితవ్ తేజ మీద అలాగే అతని అనుచరుల మీద కేసు నమోదు చేశారు. అతి త్వరలో వారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇదిలా ఉండగా ట్రేడింగ్లో పెట్టుబడి పేరిట ప్రణీత్, అతని భార్య 72 లక్షలు మోసం చేశారంటూ అమితవ్ తేజ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు 20 రోజుల క్రితమే వారిద్దరి మీద కేసు నమోదు చేసిన విషయం విదితమే. అయితే నిజంగా దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ అతను వివాదాల్లో చిక్కున్నాడు. దానికి కారణం ఏంటంటే అక్రమ నిర్బంధంతో పాటుగా కిడ్నాప్ అలాగే మహిళను దూషించినటువంటి కేసులు అయితే ఆయన మీద నమోదయ్యాయి. సో ప్రణీత్, అతని భార్య దగ్గర నుంచి వారిని బెదిరించి బలవంతంగా కాగితాల మీద, చెక్కుల మీద సంతకం చేసుకున్నారు అనేటువంటి ఆరోపణలతో ఇప్పుడు తేజ కుమారుడి మీద, అతని అనుచరుల మీద ఈ కేసు అయితే నమోదైంది. సో ఈ కేసుకు సంబంధించే అతి త్వరలో తేజ కుమారుడు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ కేసులో అసలు ఏం జరగబోతుంది ఏంటనేది ఇప్పటికైతే స్పష్టత లేదు, కానీ కేసు అయితే నమోదైనవి మాట వాస్తవం అన్నట్లుగా తెలుస్తుంది. పలు సెక్షన్ల కింద ఇప్పటికే పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఆయన మీద కేసు నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.